హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ అనమాట. సేమ్ మటన్ స్టైల్లో చాలా బాగా వచ్చింది అండ్ మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే మనం ఇక్కడ ఆనియన్ పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిల్ మేకర్ని నార్మల్గా బాయిల్ చేయాలన్నమాట, లైట్గా. సో ఆ తర్వాత దాంట్లోకి ఇప్పుడు దాన్ని మొత్తం వాటర్ తీసేసి నెక్స్ట్ వేరే బౌల్లో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకో బౌల్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని లైట్గా వేసేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఫ్రై చేసిన మిల్ మేకర్ని వేరే బౌల్లో పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ అదే దాంట్లో మనం ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ని, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఏదైతే పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పైకి మనకి ఆయిల్ మొత్తం ఇట్లా తేలాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. సో మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి మంచిగా పైకి తేలాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న సోయా ఉంది కదా, మిల్ మేకర్ మొత్తం యాడ్ చేసుకొని మసాలాకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో కస్తూరి మేతి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయడం అన్నమాట. సో ఇది మన మిల్ మేకర్ రెసిపీ. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ మటన్ స్టైల్లో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.